నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ సిట్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు పురపోరులో గెలిచిన ఎమ్మెల్యే నాగరాజుకు కానుక ఇస్తా 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి సిరిసిల్ల పట్టణ ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కడతారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ధీమా అంబటి రాంబాబు దిష్టి బొమ్మ దగ్ధం ధర్మవరంలో తెలుగుదేశం నాయకులు ర్యాలీ ఇక డీటెయిల్స్ చూస్తే బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసన చేపట్టారు ప్రతి పురపాలిక నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నల్ల జెండాలతో నిరసనలు ధర్నాలు రాస్తారోకాలు చేపట్టారు మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం చేపట్టింది ఇక రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు హైదరాబాద్ లోని మలక్పేట అక్బర్ బాగ్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి మలక్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజిత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేశారు ఇక నాగర్ కర్నూలు జిల్లాలో గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు అచ్చంపేట మండలం అంకిరంపల్లి తెలకపల్లి మండలం కారువంగతో పాటు పలు మండలాల్లో గ్రామాల్లో తండాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు జై తెలంగాణ జై తెలంగాణ సిగ్గు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడమా సిగ్గు కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడమా ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి డౌన్ రేవంత్ రెడ్డి ఎలాగైనా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు కౌన్సిలర్ అమినిరెడ్డి కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరం కలిసికట్టుగా పనిచేస్తే వర్ధన్నపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ గా గెలిచి ఎమ్మెల్యేకు కానుకగా ఇస్తానని అన్నారు ఒట్టిని పంపాను ఒట్టు మ్యాటర్ అదే కదా ఎదుటి దగ్గర అన్ని తిరుగుతుంది రేపు 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో మా స్థానిక శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు ఇక్కడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పరుగుపరుగున చేపట్టిండు గత 2 సంవత్సరాల నుండి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి
కేఆర్ నాగరాజు గారు చేసిన అభివృద్ధికి ఆకర్షితులై వరదంపేట పట్టణ వాసులు రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ జెండాపై కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థర్డ్ వార్డ్ జనరల్ ఉంది, అందులో పోటీ చేయడానికి మా ఎమ్మెల్యే గారు నన్ను నామినేషన్ చేయమని చెప్పిండు. అట్లనే మా సతీమణి కొత్తగా వచ్చింది, ఆమె కూడా 9వ వార్డు నుంచి నామినేషన్ వేసినాము. తర్వాత మళ్ళీ బీఫామ్ తీసుకున్న తర్వాత మీ ముందుకు వస్తామని సవినయంగా ప్రకటిస్తున్నాను. నమస్కారం. పత్రికా మిత్రులకు నమస్కారం. గత 2 సంవత్సరాల నుండి పలు అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి పట్టణ ప్రజలు అది గమనించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ. 9వ వార్డు నుండి జనరల్ మహిళ అయిన వల్ల 9వ వార్డు నుండి పోటీ చేయడం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల పట్టణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిరిసిల్ల పట్టణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలను చెల్లించడంతో పాటు 365 రోజులు వారికి పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో నైతికంగా విజయం సాధించిందని కేకే అన్నారు. తేటతెల్లమైంది వాడు కాబట్టే ఆయన ఓటమిని ఆయన అంగీకరించిండు. నైతికంగా విజయం ఇలా కాంగ్రెస్ పార్టీని వరిస్తుంది. రేపు పొద్దుగాల సిరిసిల్ల పట్టణ ప్రజలు తప్పకుండా ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టడానికి తను ప్రయత్నం చేసినా, ఇలా ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సిరిసిల్ల పట్టణ ప్రజలు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బతుకమ్మ చీరల బకాయి పేరిట వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఓట్లు ఎంచుకున్న సంగతి సిరిసిల్ల పట్టణ వ్యాపారస్తులకు కానీ, పద్మశాలి కులబంధువులకు కానీ, ఇవాళ ఆసాములకు కానీ, కార్మికులకు కానీ అందరికి కూడా తేడతల్లమైంది. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలోకి పోలే. ప్రజలే. ఇవాళ కేటీఆర్ గారు మరి మేము బ్లాక్మెయిల్ రాజకీయాలకు పోలే. ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యాపారాలుగానే నడవాలి. వ్యాపారస్తుల్లో కూడా వారికి పార్టీకి అనుబంధాలు ఉంటే అనుబంధాలుగా ఉండాలి. మేము వాటి ప్రజాస్వామ్య పద్ధతి పైన, ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రగాఢమైన నమ్మకం ఉండాలి. అందుకే మేమందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా ఈ ప్రాంత అభివృద్ధి ఇవాళ మేము కక్ష సాధింపుకోకుండా బకాయిలను, పద్మశాలి మిత్రులకు రావాల్సిన బకాయిలతో పాటు మళ్ళీ 365 రోజులు వాళ్ళ చేతి నిండా పని ఉండాలని చెప్పి నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలు, ఇవాళ ఆ ఇందిరా మహిళా శక్తి చీరలు సిరిసిల్ల పట్టణంలో మేము నేసినామని చెప్పుకోవడానికి, సిరిసిల్ల పద్మశాలి ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా గతంలో ఇందిరమ్మ చీరలు ఎక్కడ నేర్చిందంటే సిరిసిల్ల చేసినామని చెప్పుకోవడానికి నా పద్మశాలి మిత్రులందరూ కూడా, సోదరులందరూ కూడా సిగ్గుపడ్డారు అప్పుడు. కానీ ఈరోజు వాళ్ళ ఆత్మ గౌరవంతో ఆ చీర, ఆ నాణ్యమైన చీర, మా మహిళా తల్లులు ఏదైతే తెలంగాణ ఆడపడుతులు కట్టుకుంటున్న చీర, 1 కోటి మంది మహిళలకు ఇవ్వాల్సిన చీరలన్నీ కూడా మేము సిరిసిల్ల పట్టణంలో నేచి మీకు ఇస్తున్నామని చెప్పే విధంగా వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తూ వాళ్ళకు ఉపాధిని కూడా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అదే మా ప్లేస్లో టీఆర్ఎస్ పార్టీ ఉందనుకో, కక్షాధిపతి ఇవాళ మేము ఒకటే ప్రగాఢంగా నమ్ముతాం. ఈ రాష్ట్రంలో 85 నుండి 90% మంది దళిత బడుగు బలహీన వర్గాలు ఉంటారు. కాబట్టి వాళ్ళ అభివృద్ధే లక్ష్యంగా ఇవాళ సిరిసిల్ల పట్టణంలో గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా అవినీతి అక్రమాలే జరిగినాయి. కదా అది రూఢి అయింది. కదా ఇవాళ మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన 900 పైచిలకు ఇల్లు ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఇస్తే ఎక్కడ కూడా అవినీతికి తావులేదు. మీ హయాంలో రేషన్ షాపులు ఇచ్చిన పాపాన, రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఓలే, ఉన్న రేషన్ కార్డులను తీసేసాం. సిరిసిల్ల పట్టణంలో వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం. అడిగిందే తడుగులు అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం. ఇవన్నీ కూడా ప్రజల మనసుల్లో ఉన్నాయి. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే మళ్ళా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేస్తున్న పనులే తప్ప
ఇలా గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకేదో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దుర్భాషలాడిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబును అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ అంబటి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పుల దండలతో ఊరేగిస్తూ గాంధీనగర్ టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్, కలజ్యోతి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా వెళ్లి పోలీసులకు అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ఇస్తున్నాము. ఎఫ్ఐఆర్ కట్టి గౌరవ ముఖ్యమంత్రిని దుర్భాషలాడినాడు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఏ అరాచకాలు లేవు. దయచేసి వాళ్ళ మనసులో పెట్టుకుని వాళ్ళ అరాచకాలు చేయాలని ఏదో మాట్లాడేవాళ్ళు గవర్నమెంట్ పైన నిందలు ఇస్తున్నారు. దయచేసి మీరు కేసు కట్టి మాకు ఎఫ్ఐఆర్ గవర్నమెంట్ నిర్వహిస్తాండి. ఈ అంబటి రాంబాబు అనే ఆంబోతుగాడు ఊరికి రెచ్చిపోయి ఏదో ముఖ్యమంత్రి గారి మీద అవాంఛలు చివాకులు పెడుతూ వాడు ఏదో హైలైట్ కావాలని చేసుకుంటాడు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజల తరఫున కోరుకుంటూ ఒక ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక బేకూఫ్గాడు అతని నోటికి ఎట్లా ఇష్టం వస్తే అట్లా ఏ విధంగా అందులో వాళ్ళ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళ తల్లిని పేరు పెట్టి దూషించాడు. ఈ యొక్క గతంలో ఏవైతే 2019 నుంచి 24 వరకు రాక్షస పాలన కొనసాగిందో అదే పాలన ఉందని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. దయచేసి వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే కుక్కని కొట్టినట్ల దేశం విడిచిపోయేంత వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని మరోసారి మంచు దుప్పటి కప్పేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఉదయం 7 గంటల సమయానికి జాతీయ రహదారిపై పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ నిదానంగా ప్రయాణం చేశారు. ఇక తర్వాత కొంత సమయానికి మంచు తొలగిపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
అనుకు మండలం తెతలి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జాతీయ రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. పెరవలి మండలం కండవల్లికి చెందిన కాపా కార్తీక్ మోటార్ బైకుపై వెళ్తున్న తరుణంలో జాతర నుంచి వస్తున్న మినీ వ్యాన్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కార్తీక్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న కార్తీక్ ప్రస్తుతం తేతలిలో నివాసం ఉంటున్నాడు. కేసీఆర్ సిట్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. పురపోరులో గెలిచిన ఎమ్మెల్యే నాగరాజుకు కానుక ఇస్తా 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి. సిరిసిల్ల పట్టణ ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కడతారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ధీమా. అంబటి రాంబాబు దిష్టి బొమ్మ దగ్ధం. ధర్మవరంలో తెలుగుదేశం నాయకులు ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.